బయలుదేరుతూ తాడుతో కట్టేసిన గాడిద తాళ్ళు విప్పాడు. ఇక రెండో గాడిదను మాత్రం పద ఇక బయలుదేరదాం లే అన్నాడు. అది లేవలేదు. లే లే అంటూ పదే పదే చెప్పినా అది లేవలేదు. అరే నువ్వు కట్టేసి కూడా లేవు కదా, పదా లే అన్నాడు. ఎటువంటి స్పందన గాడిద నుంచి లేదు. ఎదురుగానే కూర్చున్న పెద్ద మనిషి అంతా గమనిస్తూ, చూడు బాబు, నీకు తాడు లేదు కదా అనిపించవచ్చు, కానీ గాడిదకు మాత్రం నువ్వు నిన్న సాయంత్రం కట్టేసిన తాడి ఉన్నట్టే కదా, అలాగే మళ్ళీ ఆ దృశ్య బంధాన్ని విప్పేసినట్టే నటించు, చూడు కావాలంటే అన్నాడు. వ్యాపారి చెప్పినట్టే చేశాడు. ఆశ్చర్యం, గాడిద లేచి నిలబడింది. అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడట, మనమేం తక్కువ వాళ్ళం కాదు, మనం కూడా అదృశ్యమైన తాళ్లతో బంధింపబడిన వాళ్ళమే. అనుమానం, భయం, భ్రమ అనే తాళ్లతో బంధించబడ్డాం. ఎవరో మనల్ని ఆపుతున్నారన్న భ్రమలో బతుకుతుంటాం. మన తాళ్లను మనమే విప్పుకోకపోతే ముందుకు వెళ్ళడం అసాధ్యం. మీరేమంటారు?